గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ లెసన్ 3 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదమ్మా. బారిష్, తితలి, ఊంచల ఆ 3 లెసన్స్ కూడా బాల్ గీత్ అంటే ఏంటి, ఒక స్మాల్ పోయమ్స్లో. ఫస్ట్ లెసన్ బారిష్ రెయిన్ గురించి, సెకండ్ తితలి అంటే బటర్ఫ్లై, థర్డ్ వన్ ఊంట్ అంటే ఏంటి, క్యామిల్ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు ఫోర్త్ లెసన్ मेरा देश महान है. मेरा देश महान है. मेरा का మై సెల్ఫ్, నా యొక్క. దేశ్ అంటే ఏంటి, కంట్రీ, దేశము. మహాన్ का अर्थ ग्रेट. महान का अर्थ क्या है, ग्रेट. भारत देशము, मेरा देश महान है. हमारा देश का नाम क्या है, भारत. हम कहाँ रहते हैं, మనం ఎక్కడ నివసిస్తూ ఉన్నాం, భారతదేశంలో. కాబట్టి మనం ఏ దేశంలో అయితే నివసిస్తూ ఉన్నామో ఆ దేశాన్ని మన దేశం అంటాం. కాబట్టి మేరా దేశ్ మహాన్, నా భారతదేశము ఎంతో గొప్పది. నా భారతదేశము ఎంతో గొప్పది, చాలా గొప్పది అని పోయమన్నమాట. మనం పిక్చర్ని చూస్తేనే అర్థమవుతుంది కదా. ఈ పిక్చర్ని చూస్తే మనకేమో అర్థమవుతుంది, మన భారతదేశము ఇది మ్యాప్ కూడా అంతా కూడా మన ఇండియా, వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. చూడండి అంతా కూడా మన భారతదేశం, ఇదంతా కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరూ కూడా. కాబట్టి మనం దేని గురించి ఈరోజు చెప్పుకునే లెసన్, మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి. అంటే భారతదేశము ఎటువంటిది, భారతదేశంలో ప్రవహించే నదులు, ఇక్కడ ఎవరెవరు ఋషులు మునులు జన్మించిన పవిత్ర భూమి అని, ఇది ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉందని, మన భారతదేశము చాలా గొప్ప భారతదేశాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. చూడండి, पाठ का नाम क्या है, आज हमारा पाठ का नाम 14 पाठ का नाम मेरा देश महान है. నా దేశము గొప్పది, నా దేశం చాలా గొప్పది. మేరా का अर्थ మై సెల్ఫ్, నా యొక్క. దేశ్ అంటే ఏంటి, కంట్రీ, దేశము, లేకపోతే రాష్ట్రం అని కూడా అనొచ్చు. మహాన్ का अर्थ గ్రేట్. మహాన్ का अर्थ क्या है, గ్రేట్ అంటే ఎంతో గొప్పది. నా భారతదేశము ఎంతో గొప్పది అని చెప్పొచ్చు. ఫస్ట్గా చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహీ హై, పిక్చర్లో మనకి ఏమేమి కనపడుతుంది. చిత్రంలో మహాన్ దేశభక్తోంకే చిత్ర హై. మహాన్ దేశభక్తం అంటే ఏంటి, గొప్పవాళ్ళైన దేశ నాయకుల గురించి, దేశభక్తులు మనకి పిక్చర్లో కనపడుతూ ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళు ఎవరెవరు చూద్దాం. భగత్ సింగ్, ఇంకా ఎవరెవరు, భగత్ సింగ్ జీ, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూజీ, పటేల్, వీళ్ళందరూ కూడా, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. అర్థమైందా. చంద్రశేఖర్ ఆజాద్ కూడా, వీళ్ళందరూ కూడా ఉన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళందరూ కూడా పిక్చర్లో మనకి కనపడుతున్నారు. వీళ్ళందరూ ఎవరు, వే కౌన్ హై, వే మహాన్ దేశభక్తు. వీళ్ళందరూ కూడా ఎవరు, గొప్ప దేశభక్తులు అన్నమాట. అంటే మనకి దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప నాయకులు అని మీనింగ్. నెక్స్ట్ పోయం చూద్దామా. कश्मीर का केसर जिसका तिलक लगाता है. కశ్మీర్ కా కేసర్ అంటే ఏంటి, కాశ్మీర్ యొక్క తిలకాన్ని, కుంకుమని. కేసర్ అంటే ఏంటి, కుంకుమని. తిలక్ లగాతా హై, ఇక్కడ కాశ్మీర్ దేశానికి చెందిన కాశ్మీర్ యొక్క ఆ ఎర్రని కుంకుమని మనము ధరిస్తాం. కాబట్టి ఎక్కువగా ఈ భారతదేశంలో ప్రజలు ఎక్కువగా కుంకుమ ధరిస్తారు. కాబట్టి ఏమని చెప్తున్నాడు, కశ్మీర్ కా కేసర్ జిస్కా, కాశ్మీర్ యొక్క తిలకాన్ని నుదుట తిలకముగా ధరిస్తుంది నా భారతదేశము అని మీనింగ్. జిస్కా పావన్ గంగా జల్ అమృత్ కహలాతా హై. ఈ భారతదేశం యొక్క పావన్ అంటే ఏంటి, పవిత్రమైన. గంగాజలం అంటే గంగా నీరుని. అమృత్ కహలాతా హై, అమృతంతో పోలుస్తారనమాట. ఈ భారతదేశంలో ప్రవహిస్తున్న
పవిత్రమైన గంగానది నీటిని అమృతంతో పోల్చడం జరిగింది. అమృతంగా భావిస్తారు, పోల్చడం కాదు, అమృతంగా భావిస్తారు. ఈ కాశ్మీర్ కుంకుమని నుదుటుల తిలకంలాగా ధరిస్తుంది భారతదేశము అని మీనింగ్ ఇక్కడ. కాశ్మీర్ కా కేసర్, కాశ్మీర్ కా కేసర్ అంటే ఏంటి? ఆ కేసర్ అంటే ఆ కుంకుమ పువ్వుని ఎలా ధరిస్తారు? నుదుటున తిలకంలాగా ధరిస్తారు, ఆ కుంకుమని ధరిస్తారు, నుదుటున ధరిస్తారు. తిలక్ లగాతా హై, తిలకంగా ధరిస్తారు. జిస్కా పావన్ గంగా జల్ అమృత్ కహలాతా హై, ఈ భారతదేశంలో ప్రవహిస్తున్న ఈ యొక్క పవిత్రమైన గంగా నీటిని, జల్ అంటే ఏంటి? వాటర్, నీటిని, అమృత్ కహలాతా హై, పవిత్రమైన అమృతం, ఈ పవిత్ర నీటిని అమృతంగా చెప్పుకుంటారు. ఋషి మునియోంకా దేశ్ యహి, ఇక్కడ ఋషులు మునులు ఎంతోమంది ఋషులు, ఎన్నో హోలీ బుక్స్ అన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి కాబట్టి భాగవత్, రామాయణ్, ఇవన్నీ కూడా, ఇంకా ఖురాన్, ఇవన్నీ కూడా, ఇంకా ఏమైనా బైబుల్, ఇవన్నీ హోలీ బుక్స్ అన్నీ కూడా మన యొక్క భారతదేశంలోనే ఉన్నాయి. ఋషి మునియోంకా దేశ్ కహతా హై, ఎంతోమంది ఋషులు మునులు మన భారతదేశంలో జన్మించారు. జగ్ కా పదదాతా హై, జగ్ అంటే ఏంటి? ప్రపంచానికి, పదదాత మార్గదర్శకంగా. ఎందుకని మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ, అనేక ధర్మ జాతి లోగ్ మిల్జుల్ కర్ రహతే హై, భారతదేశంలో అనేక రకాల ధర్మాల వాళ్ళు, జాతుల వాళ్ళు కలిసిమెలిసి నివసిస్తున్నారు కాబట్టి ప్రపంచానికి మొత్తానికి ఇది ఆదర్శంగా ఉంది మన భారతదేశము. అర్థమవుతుందా? పదదాత అంటే ఏంటి? మార్గదర్శకంగా, ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది అన్నమాట మనకి, ఇతరులకి. ఈ భారతదేశంలో అయితే అనేక రకాల ధర్మాల వాళ్ళు, అనేక రకాల ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి మిగిలిన ప్రపంచం మొత్తానికి కూడా ఇది ఏ విధంగా ఉంటుంది? పదదాత, దారి చూపించే ఒక దేశంలాగా ఉంటుంది, ఒక మార్గాన్ని చూపించే దేశంలాగా ఉంది నా భారతదేశము. భారత్ సే మానవతాకా, భారతదేశంలో మానవత అంటే హ్యుమానిటీ అంటే ఇతరులకు హెల్ప్ చేయడము, మానవత్వంతో ఉండటము, ఇతరులకి మానవత్వము. హువా సదా ఉత్ఖాన్ హై, అన్నీ కూడా మనకి మానవత్వం గురించి, ఎలివేషన్ అంటే ఔన్నత్యం గురించి, అంటే ఇతరులతో మనం ఎప్పుడు కూడా హ్యుమానిటీ అంటే ఇతరులని మనం వాళ్ళు ట్రబుల్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచిగా చెప్పడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి. నా భారతదేశంలో మేరా దేశ్ మహాన్ హై, మేరా దేశ్ మహాన్ హై, నా భారతదేశము ఎంతో గొప్ప దేశము అని ఒక స్మాల్ పోయం. చూడండి పిక్చర్లో చూస్తే టెంపుల్ ఉంది. ఈ సాయి అంటే గిరిజాగర్ అంటే ఏంటి? చర్చ్. గిరిజాగర్ కాదు, చర్చి, మసీద్, దేవాలయ, ఇవన్నీ కూడా అనేక రకాల ప్రజలు కలిసిమెలిసి నివసిస్తూ ఉన్నారు కాబట్టి నా భారతదేశము ఎంతో గొప్ప దేశము అని మీనింగ్ అమ్మ. ఇంకోసారి చూడండి, కాశ్మీర్ కా కేసర్ జిస్కా, కాశ్మీర్ కా కేసర్, కాశ్మీర్ యొక్క కుంకుమను, తిలక్ లగాతా హై, నుదుటిన ధరిస్తూ ఉంది. అంటే కాశ్మీర్ యొక్క, భారతదేశం నుదుటిన కాశ్మీర్ కుంకుమ పువ్వును తిలకంగా ధరిస్తూ ఉంది. జిస్కా పావన్ గంగా జల్, ఈ భారతదేశంలో ప్రవహించే ఆ గంగా యొక్క నీరు అమృతంలాగా చెప్పబడుతుంది. అంటే అంత పవిత్రమైన గంగా యొక్క నీరు, గంగానది యొక్క నీరు అమృతంగా ఉంటుంది. ఋషి మునియోంకా దేశహి, ఋషులు మునులు జన్మించిన దేశము ఇది. జగ్ కా పదదాతా హై, ప్రపంచానికే, జగ్ అంటే ఏంటి? ప్రపంచానికే కా దారి చూపించే దేశము. పదదాత, పద్ అంటే ఏంటి? వే, దారి చూపిస్తుంది. అంటే ఏ విధంగా? అనేక ధర్మకే లోగ్ మిల్జుల్ కర్ రహతే హై, అనేక ధర్మాలకు చెందిన ప్రజలు, హిందూ, సిక్, ముస్లిం, ఈసాయి మిల్జుల్ కర్ రహతే హై, ఇక్కడే అనేక రకాల వాళ్ళు, హిందువులు, ముస్లింలు, సిక్, ఈసాయిలు ఎలా నివసిస్తూ ఉంటారు మన భారతదేశంలో? కలిసిమెలిసి, బ్రదర్లీహుడ్ అంటే ఏంటి? సోదర భావంతో నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంతో గొప్ప దేశము అని చెప్పబడుతుంది. ఋషి మునియోంకా దేశ్ యహి, ఇక్కడ ఎంతోమంది ఋషులు మునులు
జన్మించారన్నమాట. జగ్ కా పదదాతా హై, ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా ఉంది నా భారతదేశము. భారత్ సే మానవతా కా హువా సదా ఉత్కాన్ హై, భారతదేశం నుండి మానవత్వము ఔన్నత్యం అన్నీ కూడా మనం ఇతర దేశాలకి నేర్పిస్తుంది మన భారతదేశము. మేరా దేశ్ మహాన్ హై, మేరా భారత్ మహాన్ హై, మేరా దేశ్ నా దేశం ఎంతో గొప్పది, నా దేశమైన భారతదేశము ఎంతో గొప్ప దేశము అని పోయం అన్నమాట. దీనిలో ఉన్న న్యూ మీనింగ్స్ చూడండమ్మా. కశ్మీర్ కా కేసర్, కశ్మీర్ కా కేసర్ అంటే ఏంటి? కుంకుమ. కాశ్మీర్ యొక్క కుంకుమ. తిలక్, తిలక్ అంటే ఏంటి? మార్క్ ఆన్ ది ఫోర్ హెడ్, అంటే తిలకంలాగా ధరిస్తూ ఉంటారు. బింది, తిలక్ అంటే ఏంటి? బింది. లగ్న అంటే ఏంటి? టు వేర్, ధరించడం, ధరిస్తారు. పావన్ హోలీ. జల్, గంగా జల్ అంటే ఏంటి? గంగా యొక్క నీరు, గంగా నది యొక్క నీరు. అమృత్, అమృత్ అంటే ఏంటి? నెక్టర్, తేనెతో, అంటే ఎంతో తీయదనంతో పోల్చారనమాట ఆ గంగా యొక్క వాటర్ని. ఋషి మునియోంక, ఋషి మునియోంక అంటే ఏంటి? ఋషులు. జగ్, జగ్ కా వరల్డ్, ప్రపంచము. పదదాత, పదదాత అంటే ఏంటి? ఆన్ ది వే. పయనీర్, పయనీర్ అంటే ఏంటి? మార్గదర్శకంగా ఉంటుంది. మానవత, మానవత కా హ్యుమానిటీ, మానవత అంటే ఏంటి? హ్యుమానిటీ, మానవత్వంతో. సదా, ఆల్వేస్. ఉత్కాన్, ఉత్కాన్ అంటే ఏంటి? ఎలివేషన్, ఔన్నత్యము, అంటే ఇతరులతో మనము ప్రేమగా ఉండటము, వాళ్ళని మానవత్వంతో ఉండటము, ఇతరుల పట్ల మనం జాలి దయతో కలిగి ఉండటము. మేరా దేశ్ నా యొక్క దేశము. మహాన్, మహాన్ కా గ్రేట్, మేరా భారత్ మహాన్ హై. ఇది పోయం సంబంధించిన న్యూ వర్డ్స్ అన్నమాట. కాశ్మీర్ కా కేసర్, కాశ్మీర్ యొక్క కుంకుమ పువ్వును, అంటే ఎర్రని తిలకాన్ని ధరిస్తుంది కాబట్టి, భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కువగా ధరిస్తారు కాబట్టి ఆ కాశ్మీర్ యొక్క కుంకుమని నుదుటిన కుంకుమగా ధరిస్తారు. ఈ ప్రవహించే ఎన్నో పవిత్ర నదులు గంగా, సింధు, జమున, నర్మదా, తపతి, కృష్ణ, గోదావరి, ఇవన్నీ ఎన్నో పవిత్రమైన నదులు మన భారతదేశంలో ప్రవహిస్తున్నాయి కాబట్టి ఇది ఎంతో పవిత్రమైన భారతదేశము. ఎంతోమంది మునులు వివేకానంద, గురునానక్, వీళ్ళందరూ కూడా ఎంతోమంది గొప్ప మునులు ఓల్డెన్ డేస్లో, వేదవ్యాసుడు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎంతోమంది మునులు ఋషులు జన్మించిన దేశం కాబట్టి ఇది ప్రపంచానికే ఒక ఎన్నో హోలీ బుక్స్ ఉన్నాయి కాబట్టి, పవిత్ర గ్రంథాలు మన భారతదేశంలోనే ఉన్నాయి కాబట్టి జగ్ కా పదదాతా హై. ఇవన్నీ కూడా మనం ట్రెడిషనల్గా అన్నీ ఒక ఫెస్టివల్ జరుపుకోవడం, ఒక డ్రెస్ సెన్స్, మనం వేసుకునే డ్రెస్ కావచ్చు, మనము హ్యాబిట్స్ కావచ్చు, ఒక మ్యారేజ్ సిస్టమ్ కావచ్చు, ఏవైనా కూడా అన్నీ కూడా ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయంగా మన డ్రెస్ సెన్స్ కూడా అన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటాయి కాబట్టి జగ్ కా పదదాతా హై, ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంది. భారత్ సే మానవతా కా, భారత్ అంటే ఏంటి? మానవత్వం. మనము నేర్చుకోవాలంటే మానవులతో, ఇతరులతో మనం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఔన్నత్యము. ఔన్నత్యం అంటే ఏంటి? ఇతరులతో మనం ప్రేమగా ఉండటం, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి కాబట్టి మేరా దేశ్ మహాన్ హై, మేరా భారత్ మహాన్ హై అని ఇది ఒక పోయం అమ్మ. పోయం చూడండి ఒకసారి. పాఠ్ కా నామ్ క్యా హై? మేరా దేశ్ మహాన్ హై. పాఠ్ కా నామ్ మేరా దేశ్ మహాన్ హై, నా భారతదేశము ఎంతో గొప్ప దేశము. కశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ लगाता है, कश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, ऋषि मुनियों का देश यही जग का पददाता है, भारत से मानवता का हुआ सदा उत्कान है, उत्कान, मेरा देश महान, मेरा भारत महान है, मेरा भारत महान है. पोएम చూడండమ్మా ఇంకోసారి. कश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, ऋषि मुनियों का देश यही जग का पददाता है, भारत से मानवता का हुआ सदा उत्कान है.
మేరా దేశ్ మహాన్ హై, మేరా భారత్ మహాన్ హై. ఇది పోయం సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామా. గీత్ గాయే. గీత్ గాయి అంటే ఏంటి? ఆ పోయాన్ని మీరు చదవండి. ఆ పోయాన్ని మీరు చదవండి అంటే చదవడానికి రావాలి. గీత్ గాయి అంటే ఏంటి? గీతాన్ని పాడండి, చదవండి అని కాదు, ఆ గీతాన్ని పాడండి. చిత్రకే బారే మే బాత్చీత్ కరో అంటే ఏంటి? ఆ పిక్చర్ గురించి. పిక్చర్లో చాలా ఉంది కదా. చిత్ర మే భారతదేశ్ కే ఆజాదీ కే వీరోం కే చిత్ర హై. మనకు పిక్చర్లో ఏం కనపడుతుంది? భారతదేశానికి చెందిన మహాన్ దేశభక్తోం కే చిత్ర హై. పిక్చర్లో దేశభక్తులు, భారతదేశానికి చెందిన గొప్ప వ్యక్తుల గురించి ఉందన్నమాట. ఎక్కువ దేశభక్తుల గురించి పిక్చర్లో కనపడుతూ ఉంది మనకి. నెక్స్ట్, తిరంగే జెండే కే బారే మే బాత్చీత్ కీజియే. తిరంగే జెండే కే బారే మే అంటే ఆ ట్రై కలర్ అంటే మన ఫ్లాగ్ గురించి ఉంది కదా. सेकंड क्वेश्चन, चित्र के बारे में. चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र में अनेक देशभक्तों के चित्र और हमारा राष्ट्रीय झंडा, देवालय, गिरजाघर. गिरजाघर అంటే ఏంటి? చర్చి. గిరిజాఘర్, మస్జిద్, బచ్చే కే హాత్ మే జెండా లహరాతే హై అంటే పిల్లల యొక్క చేతిలో జెండా, ఎగురుతున్న జెండా. ఇవన్నీ కూడా మనకి పిక్చర్లో కనపడుతూ ఉన్నాయని మీనింగ్. తిరంగే జెండే కే బారే మే. తిరంగే జెండే అంటే ఏంటి? ట్రై కలర్ మన ఫ్లాగ్ గురించి. జెండే మే 3 रंग हैं. झंडे में कितने रंग हैं? झंडे में 3 रंग हैं. वे क्या हैं? केसरिया, सफ़ेद और हरा. కేసరియా అంటే ఏంటి? సాఫ్రాన్. సఫేద్ అంటే వైట్, హరా అంటే గ్రీన్. ఈ మూడు. बीच में अशोक का धर्मचक्र भी है. बीच में झंडे के बीच में क्या है? अशोक का धर्मचक्र भी है. फर्स्ट क्वेश्चन ఇవన్నీ కూడా మనం కేసరియా కిస్కే సూచిత్ కర్తే హై దేని గురించి తెలియజేస్తుంది? ఏ త్యాగ్. ఫస్ట్ కేసరియా రంగు త్యాగ్ కే బారే మే అంటే త్యాగం గురించి. సఫేద్ రంగ్ శాంతి और हरा रंग सुख के चिह्न है. సుఖ్ సమృద్ధికే చిహ్న హై. ఈ సాఫ్రాన్ కలరు మన యొక్క వీరుల యొక్క వాళ్ళ యొక్క బలిదాన్ అంటే వాళ్ళ యొక్క ప్రాణాలని సాక్రిఫైస్ చేసి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క ప్రాణాలని త్యాగం చేసిన దానికి గుర్తుగా ఈ సఫేద్ అందరూ కూడా ఐకమత్యంతో శాంతియుతంగా ఉండాలని. హరా రంగు పాడి పంటలు గ్రీనిష్గా అంటే పంటలు పండుతున్న ఎక్కువగా పండే దేశం కాబట్టి. సుఖ్ సమృద్ధి అంటే సుఖశాంతులతో ఉండటానికి గ్రీన్ కలర్ని యూజ్ చేస్తారని ఈ క్వశ్చన్స్. కాబట్టి ఈ పోయంలో ఉన్న న్యూ మీనింగ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదవాలమ్మా. నెక్స్ట్ చూడండి ఇంకో పోయం, మేరీ బెహనా. पांचवा पार्ट का नाम क्या है? मेरी बहना. బెహనా అంటే ఏంటి? సిస్టర్. మేరీ బెహనా అంటే అక్క. మన ఇంట్లో సిస్టర్ ఉంటుంది కదా, అక్కో చెల్లో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి బెహనా కా అర్థ క్యా హై? సిస్టర్. మేరీ అంటే ఏంటి? నా యొక్క అంటే మై సిస్టర్ అంటే అక్క గురించి పిక్చర్లో కనపడుతుంది కదా. మదర్ కే సాత్ కౌన్ హై? అమ్మతో పాటు ఎవరుగా ఉన్నారు? బెహన్ అంటే అమ్మతో పాటు అక్క కూడా ఉంది. ఇంకా పిక్చర్లో చూడండి అంటే ఒక ఫ్యామిలీ పరివార్ కే బారే మే. పితాజీ కే సాత్ కౌన్ హై? పితాజీ కే సాత్ బెహన్ హై. బాయి కే సాత్ అంటే అక్క గురించి. అక్క హౌస్లో ఏమేం పనులు చేస్తూ ఉంటుంది అక్క గురించి మనం ఈరోజు మేరీ బెహనా. మేరీ బెహనా కా అర్థ్ మై సిస్టర్ అంటే అక్క గురించి. మేరీ బెహనా కా అర్థ్ మై సిస్టర్ అని పోయాం అన్నమాట. చూద్దాం. మేరీ ప్యారీ ప్యారీ బెహనా. ప్యారీ అంటే ఏంటి? డియర్. ప్యారీ కా అర్థ్ క్యా హై? డియర్ అంటే ప్రియమైన, నా ప్రియమైన అక్క. బెహనా కా అర్థ్ సిస్టర్, నా ప్రియమైన అక్క. మానో పూరే ఘర్ కా గహనా. మానో అంటే ఏంటి? పూరే ఘర్ కా ఇంటి మొత్తానికి కూడా. గహన అంటే ఏంటి? ఆభరణం లాగా.
అంటే ఏంటి, ఒక వాల్యుబుల్ వస్తువు కనుక ఏదైతే ఉంటుందో అటువంటి వస్తువు ఒక విలువైనది. మా అక్క పూరే గర్కా అంటే ఇంటి మొత్తానికి కూడా మా అక్క ఒక ఆభరణం లాంటిది. ఆమె ఇంటి మొత్తానికి మానో పూరే గర్కా, పూరేగర్ అంటే ఏంటి, ఇంటి మొత్తానికి కూడా. ఆమె గహన అంటే ఏంటి, ఒక ఆభరణం లాంటిది. అంటే ఒక అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుందని మీనింగ్ ఇక్కడ. దిన్భర్ మాకా హాత్ బటాతి. దిన్భర్ అంటే ఏంటి, రోజు మొత్తము అమ్మకి ఏం చేస్తుంది, హాత్ బటాతి హెల్ప్ చేస్తుంది. రోజు మొత్తము అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సంగ్ పితాకే హస్తి గాతి. చూడండి పిక్చర్లో రోజు మొత్తం ఏం చేస్తుంది, అమ్మకి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఫాదర్తో కలిసి పితాకే సంద్, పితాజీకే సంద్ ఏం చేస్తుంది, నాన్నతో కలిసి హస్తి గాతి నవ్వుతుంది, పాటలు పాడుతుంది. నాన్నగారితో కలిసి అంటే టైడ్ అయి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి ఏం చేస్తుంది, మాటలు చెప్తూ నాన్న యొక్క అలసట మొత్తాన్ని కూడా అక్క తీర్చివేస్తుందని మీనింగ్ అన్నమాట. సంగ్ పితా, సంగ్ అంటే ఏంటి, టుగెదర్ కలిసి. సంగ్ పితాకే హస్తి గాతి నాన్నతో కలిసి నవ్వుతుంది, ఆటలాడుతుంది అని మీనింగ్. ప్యార్ బహుత్ భయ్యాకో కర్తి. తన తమ్ముడిని ఎంతో ప్రేమగా చూస్తుంది. స్కూల్కి తీసుకువెళ్ళేటప్పుడు అయితేనేమి, స్టడీలో కానీ హెల్ప్ చేయడం, హోంవర్క్ రాయడం అన్నీ కూడా ఏం చేస్తుంది, బ్రదర్కి ఎంతో ప్రేమగా ఉంటుంది. ప్యార్ బహుత్ భయ్యాకో కర్తి, తన తమ్ముడితో ఎంతో ప్రేమగా ఉంటుంది. సఖియోంకి వహు పీడా హర్తి. సఖియోం, సఖియోం అంటే ఏంటి, ఫ్రెండ్స్. తన యొక్క స్నేహితుల యొక్క పీడ అంటే ఏంటి, ట్రబుల్స్. తన యొక్క ఫ్రెండ్స్ యొక్క ట్రబుల్స్ అన్నిటినీ కూడా అమ్మాయి తీసివేస్తూ ఉంటుంది. సబీ పడోసి ఉస్కో చాహే. పడోసి అంటే ఏంటి, నైబర్, ఇరుగు పొరుగు వారికి అందరూ కూడా అందరితో ఏం చేస్తుంది, ఇంటి పక్కన ఓల్డ్ పీపుల్ కానీ ఎవరైనా మనము వాళ్ళ క్వశ్చన్లు అడిగితే మనం ఇసుక్కుంటూ ఉంటాం కదా, కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పడోసి ఉస్కో అందరూ కూడా ఈ అమ్మాయిని ఇష్టపడతారు, అంటే అందరితో కూడా ఎంతో ప్రేమగా ఉంటుంది. సబీ పడోసి ఉస్కో చాహే, అందరితో ఎంతో ప్రేమగా ఉంటుంది. వహ్ ఆసాన్ బనాతీ రాహే, అందరితో ఎలా ఉంటుంది, ఆమె అందరికీ ఆసాన్ బనాతి అంటే ఎంతో ఈజీగా అందరితో కలిసిపోతుంది, సులభంగా. ఆసాన్ అంటే ఏంటి, ఈజీగా అందరితో కలిసిపోతుంది. అచ్చా హై ఉస్ జైసా హోనా హసీ ఖుషీకే సపనే సంజోనా. ఆమె సంతోషంతో అచ్చా హై ఉసే జైసే హోనా ఆమెలాగా ఉండి, హసీ ఖుషీసే సంతోషంతో, సపనే సంజోనా మన యొక్క కళల్ని మనం నిజం చేసుకోవాలి అని మీనింగ్. అంటే ఏంటి, ఒక గర్ల్ ఇంట్లో ఏ విధంగా ఉంటుంది, అమ్మకి ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండాలి, ఫాదర్తో మంచిగా ఉండాలి, బ్రదర్తో చక్కగా ప్రేమగా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో అంటే నైబర్హుడ్స్తో అందరితో కూడా ప్రేమగా ఉండాలని మీనింగ్. అంటే వాళ్ళ సిస్టర్ గురించి గొప్పగా చెప్పుకోవడం. చూడండమ్మా, కవిత కా నామ్ మేరీ బహనా. మేరీ బహనా కా మై సిస్టర్. ప్యారీ, ప్యారీ కా డియర్ ప్రియమైన, నా ప్రియమైన అక్క. మానో పూరే గర్కా గహనా, ఒక ఆర్నమెంట్ లాగా అంటే ఇంటి మొత్తానికి కూడా ఒక ఆభరణం, అంటే ఇంట్లో వాళ్ళందరినీ కూడా అమ్మాయి నచ్చుతుంది. ఒక ఆభరణం అంటే ఒక వాల్యుబుల్ థింగ్ని అయితే, వస్తువునైతే మనం ఎంతో మురిపంగా చూస్తూ ఉంటాం కదా, ఇష్టంగా. అలాగే ఈ అమ్మాయి ఇంటి మొత్తానికి కూడా ఒక ఆభరణం లాగా, ఇంటి మొత్తం కూడా ఈ అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటారు. దిన్భర్ మాకా హాత్ బటాతి, రోజు మొత్తం. దిన్భర్ అంటే రోజు మొత్తం, ఫుల్ డే, హోల్ డే. హాత్ బటాతి అంటే అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సంగ్ పితాకే హస్తి గాతి, ఫాదర్తో కలిసి నవ్వుతుంది. ప్యార్ బహుత్ భయ్యాకో కర్తి, తమ్ముడిని ఎంతో ప్రేమగా ఉంటుంది, బ్రదర్తో. సఖియోంకి వహు పీడా హర్తి, ఫ్రెండ్స్తో కూడా ఫ్రెండ్స్ యొక్క ట్రబుల్స్ అన్నిటినీ కూడా అమ్మాయి తీసివేస్తుంది. సబీ పడోసి ఉస్కో చాహే, అందరూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా, పడోసి అంటే ఏంటి, నైబర్స్ అందరూ కూడా ఆమెని ఇష్టపడుతుంటారు. వహ్ ఆసాన్ బనాతీ రాహే, ఆమె ఎంతో ఈజీగా అందరితో కలిసిపోతూ ఉంటుంది, అందరితో మంచితనంగా ఉంటుంది. అచ్చా హై ఉస్ జైసా హోనా, ఆమెలాగా, ఆమె జైసా హోనా అంటే ఏంటి, ఆమెలాగా ఉండి మనం కూడా. హసీ ఖుషీసే, హస్న అంటే ఏంటి, నవ్వుతూ సంతోషంతో మన యొక్క డ్రీమ్స్ని మనం నిజాన్ని చేసుకోవాలి అని మీనింగ్.
పోయం చూడమ్మా. మేరీ ప్యారీ ప్యారీ బహనా మానో పూరే ఘర్ కా గహనా दिन भर माँ का हाथ बटाती संग पिता के हंसती गाती प्यार बहुत भैया को करती सखियों की वह पीड़ा हरती सभी पड़ोसी उसको चाहे वह आसान बनाती राहे अच्छा है उस जैसा होना हंसी खुशी के सपने संजोना అని ఇది పోయం అమ్మ. పోయం సంబంధించిన న్యూ వర్డ్స్ కూడా ఒకసారి చూద్దాం. ప్యారీ ప్యారీ का अर्थ डियर, బెహనా సిస్టర్, పూరే ఘర్ హోల్ ఘర్ అంటే ఏంటి ఇంటి మొత్తము, గహనా ఆర్నమెంట్, గహనా అంటే ఏంటి ఆర్నమెంట్ అంటే ఒక నగలాగా, దిన్ భర్ హోల్ డే, మా మదర్, హాత్ బటాతి టు హెల్ప్, సంగ్ టుగెదర్ పితా ఫాదర్, హస్తి గాతి నవ్వుతూ పాటలు పాడడం, భయ్యా బ్రదర్, సఖియోం ఫ్రెండ్స్, పీడా ట్రబుల్స్, పీడా కర్ద్ ట్రబుల్స్, సబీ ఆల్, పడోసి నైబర్స్, పడోసి అంటే ఏంటి నైబర్స్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు, ఆసాన్ ఈజీ, జైసా హోనా అంటే ఏంటి ఆ విధంగా ఉండటం, ఇస్ తరహ్ అంటే ఆ విధంగా ఉండటం అమ్మాయిలాగా ఉండి, హసీ ఖుషి నవ్వుతూ సంతోషంతో, సపనే అంటే డ్రీమ్స్, సంజోనా పుట్ టుగెదర్, పుట్ టుగెదర్ అంటే ఏంటి మన యొక్క కళల్ని నిజం చేసుకోవడం. ఇది స్టోరీ కవిత అమ్మ. కవితకు సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. గీత్ గాయే బాతచీత్ కీజియే, ఆ పోయంని చదవండి. కవి కా నామ్ క్యా హై? గమండీలాల్ అగర్వాల్. కవి కా నామ్ గమండీలాల్ అగ్రవాల్. గాకి రావద్దు, అగ్రవాల్, గమండీలాల్ అగ్రవాల్. గీత్ గాయే బాతచీత్ కీజియే, పోయం చదవండి అంటే పోయాన్ని పాడండి. గాయి అంటే ఏంటి పోయాన్ని పాడండి. घर में बहन क्या क्या काम करती हैं? ఇంటిలో అక్క ఏం చేస్తూ ఉంటుంది, ఏమేం చేస్తుంది? దిన్ భర్ మాకి మదద్ కర్తీ హై. చూడండి మనం ఓన్గా చెప్పొచ్చు. ఘర్ మే బెహన్ దిన్ భర్ అంటే మొత్తం కూడా అమ్మకి హెల్ప్ చేస్తుంది. మాకి మదద్ కర్తీ హై. పితాజీ కే సంగ్ హస్తి గాతి హై. పితాజీ కే సంగ్ హస్తి గాతి హై. బాయి से और मुझसे प्यार करती हैं. బాయి से प्यार करती हैं. బ్రదర్తో ఎలా ఉంటుంది ప్రేమగా ఉంటుంది. ఘర్ మే బహన్ క్యా క్యా కామ్ కర్తే హై, ఏ పనులు చేస్తుంది? మాకి మదద్ కర్తీ హై. పితాజీ కే సాత్ హస్తి గాతి హై. బాయి से प्यार करती हैं అని క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆప్కి బహన్ కా జన్మదిన్ కబ్ హై? మీ అక్క యొక్క బర్త్డే అంటే జన్మదిన్ అంటే ఏంటి బర్త్డే ఎప్పుడని క్వశ్చన్ అన్నమాట. ఇది పోయం అమ్మ. పోయం సంబంధించి క్వశ్చన్స్ కూడా మనం ఫామ్ చేయొచ్చు. పారాగ్రాఫ్ పోయం సంబంధించి పోయం విన్నాం కాబట్టి పోయం సంబంధించి క్వశ్చన్స్ కూడా మనం ఫామ్ చేయొచ్చు. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క క్వశ్చన్ మనం ప్రిపేర్ చేయొచ్చు. చూడండి ఒక్కొక్క క్వశ్చన్. దిన్ భర్ మా కా హాత్ కౌన్ బటాతీ హై? రోజు మొత్తం అమ్మకి హెల్ప్ చేసేది ఎవరు? బెహన్. ఎవరు? బెహన్. దిన్ భర్. పితాజీ కే సంగ్ కౌన్ హస్తి గాతి హై? ఫాదర్తో కలిసి నవ్వుతూ పాటలు పాడేది ఎవరు? బెహన్. ఇది కూడా ఆన్సర్ బెహనే. భయ్యా కో కౌన్ బహుత్ ప్యార్ కర్తీ హై? తమ్ముడిని ఎవరు ప్రేమగా చూసేది? ఇది దీనికి ఆన్సర్ బెహన్. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క క్వశ్చన్ చేయొచ్చు. బెహన్ కిస్కి పీడా హర్తీ హై? ఎవరి యొక్క ట్రబుల్స్ని తీసివేస్తుంది? సఖియోంకి. సఖియోం అంటే ఏంటి? ఫ్రెండ్స్. ఎవరి యొక్క బాధలను తొలగిస్తుంది అంటే వాళ్ళకి ఏమన్నా స్టడీస్ పరంగా ఏమన్నా ట్రబుల్స్ అయితే వాళ్ళకి అర్థం కాని లెసన్స్ చెప్పడము, ఆ విధంగా. చిన్నపిల్లలు అంటే అవే కదా, ఏమన్నా లెసన్ వినకపోతే లేకపోతే నోట్స్ రాకపోతే అటువంటివే కదా చిన్నపిల్లలకు ఉండేది. కాబట్టి సఖియోంకి పీడా
అంటే ఫ్రెండ్స్ యొక్క కష్టాలని అమ్మాయి తీసివేస్తుంది. కౌన్ హర్తీ హై ఎవరు తొలగించేది? బెహన్. కాబట్టి క్వశ్చన్ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క క్వశ్చన్. సభీ పడోసి ఉస్కో చాహే అందరూ కూడా ఆమెను ఇష్టపడతారు. ఎవరిని ఇష్టపడేది? బెహన్. అందరూ కూడా సభీ పడోసి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఎవరిని ఇష్టపడతారు? బెహన్ అక్కని. ఎందుకని? వాళ్ళతో ఈజీగా కలిసిపోతుంది కాబట్టి మనం పోయం జాగ్రత్తగా రీడ్ చేసి దానిలో ఉన్న న్యూ మీనింగ్స్ అన్నీ కూడా గహనా అంటే ఏంటి? ఆర్నమెంట్. బెహనా అంటే సిస్టర్. హస్తి గాతి నవ్వుతూ పాడుతుంది. భయ్యా బ్రదర్. సఖియోం ఫ్రెండ్స్. ఆసాన్ ఈజీ. పీడా ట్రబుల్స్. పీడా का अर्थ क्या है? ట్రబుల్స్. పోయం మనం అమ్మాయి ఏం చేస్తుందంట? రోజు మొత్తం అమ్మకి హెల్ప్ చేస్తుంది. అమ్మాయిని ఒక ఆర్నమెంట్తో పోల్చదగింది. అమ్మాయి రోజు మొత్తం అమ్మ హెల్ప్ చేస్తుంది. నాన్నతో పాటు నాన్న యొక్క టైర్డ్నెస్ అంతా తొలగిస్తుంది. అంటే నవ్వుతూ పాటలు పాడుతూ ఇంటికి రాగానే పేచు పెడుతుంటారు కదా కొంతమంది, అది కావాలి ఇది కావాలని. కానీ అమ్మాయి ఏం చేస్తుంది? తండ్రికి చక్కగా మాటలు చెప్తూ ఎలా ఉంటుంది? తండ్రిని కూల్ చేస్తుంది. అలసట మొత్తం దూరం చేస్తుంది. హోంవర్క్ కానీ ఏమైనా రైట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంట? ప్యార్ బహుత్ భయ్యాకో కర్తీ బ్రదర్ని ఎంతో ప్రేమగా చూస్తుంది. కొంతమంది అయితే ఏం చేస్తుంటారు? ఇంట్లో ఎప్పుడు చిన్నవాళ్ళని కొడుతూ ఉంటారు కదా. కానీ అక్క ఏం చేస్తుంది? భయ్యాకో ప్యార్ కర్తీ ఎంతో ప్రేమగా చూస్తుంది వాళ్ళ బ్రదర్ని. సఖియోంకి ఒక పేడా హర్తీ ఫ్రెండ్స్తో కూడా వాళ్ళ యొక్క ట్రబుల్స్ అన్నీ కూడా ఆమె తొలగిస్తుంది. ట్రబుల్స్ అంటే వాళ్ళకి మన నోట్బుక్ అవసరమైతే ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి లెసన్స్ అర్థం కాకపోతే, లేకపోతే వాళ్ళకి అవసరమైన చిన్నవన్నీ కష్టాలను కూడా అమ్మాయి తొలగిస్తుంది. సభీ పడోసి ఉస్కో చాహే అందరూ కూడా ఆమెని ఇష్టపడతారు. ఆసాన్ బనాతీ రాహే ఆమె అందరితో ఈజీగా కలిసిపోతుంది. అంటే సులభంగా అందరితో ప్రేమగా ఉంటుందని మీనింగ్. అచ్చే హై ఉస్ జైసా హోనా అందరూ కూడా ఆమెలాగా ఉండాలి. జైసా హోనా అంటే ఏంటి? ఆ విధంగా ఉండి. హసీ ఖుషియోంకే సపనే సంజోనా మన యొక్క కళని మనం నిజం చేసుకోవాలి అని క్వశ్చన్స్ అమ్మా. ఇవి పోయం క్వశ్చన్స్. 2 లెసన్స్ కూడా పోయం క్వశ్చన్స్. పోయం రీడ్ చేస్తే దానిలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి. పాఠ్ కా నామ్ మేరా దేశ్ మహాన్ హై నా దేశము ఎంతో గొప్ప దేశము. 5th లెసన్ మేరీ బెహనా అంటే ప్రియమైన అక్క. మేరీ బెహనా మై సిస్టర్ అంటే ఏంటి? అక్క గురించి. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా లెసన్ రీడ్ చేసి పోయం రీడ్ చేసి పోయంలో ఉన్న న్యూ వర్డ్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసి మీనింగ్స్ తెలుసుకోండి, చదవండి. థ్యాంక్ యూ.